What was it? Good morning, everyone. Let's start some worship. Yeah. Sorry for the late. Because the worship. స్టార్ట్ చేస్తున్నారు బాబా మీ మాటలు బాబా ఈ సెకండ్ లేట్ అయిన బాబా దాని గురించి క్షమించండి ఇంకా బాబా చాలా అంటే బాబా మీ మాటలు భాషించడానికి బాబా మేము వాళ్ళ నష్టాలు నడుస్తున్నాం వచ్చి ప్రార్థన చేసుకుంటున్నాం తెలుగు పాట బలవాన్ని
We'll continue singing. We will sing an English song now. God is good all the time. And church, we'll sing one Hindi song, मेरे दिल में नया गाना.
So welcome now. అందరూ తలలు ఉంచుకున్నట్లయితే ప్రార్థన. పరిశుద్ధమైన దేవా, గొప్ప తండ్రి, అద్భుతాలు చేయ మా యేసయ్య, మీ యొక్క అతి పరిశుద్ధమైన నామానికి లెక్కలేని కోట్ల మిలియన్ల స్తుతులు, స్తోత్రములు, ధన్యవాదములు తండ్రి. పరిశుద్ధుడు 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 అంటూ పరమదూతుల చేతను, పాపులమైన నామా చేతను, అనేక మంది విశ్వాసుల చేతను ప్రతి క్షణం కొనియాడబడుతున్న నా పరలోకపు తండ్రి, నీకు వందనాలు. స్తుతుల కరుడవై స్తుతుల మీద ఆశీర్వాదమైన దేవా, మీకే స్తుతులు, స్తోత్రములు, ధన్యవాదములు తండ్రి. మరి గడిచిన కాలం అంతా ఈ ప్రభావ కాచి కాపాడి తండ్రి, మరి ఎండల నుంచి, మరి అనారోగ్యాల నుంచి, ప్రతి విధమైన మరి
for and people. preaching word of God, but still I believe we have great time of learning every single month, every single week, and also a lot of joy when all meet as sector wise because we have close contact and we can observe each other and learn more things. మరి ఎంతో కాలం తర్వాత మరి నేను దేవుని వాక్యం పంచుకుంటున్నాను. మరి మనందరం కూడా ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాము. మరి ఒక సెక్టర్ గా అనేక విషయాలను నేర్చుకుని బలపడుతూ ఉన్నాము. Amen. And today we are going to learn about Holy Spirit. ఇవాళ మనము పరిశుద్ధాత్మ గురించి తెలుసుకోబోతున్నాం. Last month we have learned from Brother Anareddy. గత గత నెలలో అన్నారెడ్డి సహోదరుడి నుంచి నేర్చుకున్నాము. First slide. What is Holy Spirit and roles in the Christian life?
మరి పరిశుద్ధాత్మ అంటే ఏమిటి? మరి దాని ఆ ప్రాముఖ్యత క్రైస్తవ జీవితంలో ఏ విధంగా ఉంటుందని దాని పాత్ర? We have a great privilege of learning in Hyderabad. Regularly, we have teachings. Last series, we had a welcome, and now we have started with the Holy Spirit. మరి హైదరాబాద్ సంఘంలో మనకు మరి అనేక రకమైన బోధలు జరుగుతున్నవి. గత కొద్ది కాలంగా ఆరాధన గురించి జరిగింది. మరి ఇప్పుడు పరిశుద్ధాత్మ గురించి జరుగుతున్నది. And we have seen how important is Holy Spirit and how God guides us every single moment. మరి పరిశుద్ధాత్మ యొక్క ప్రాముఖ్యత ఏమిటి? అది ఏ విధమైన నడిపింపుని మనకు దేవుని ద్వారా కలుగ చేస్తుంది అన్నది మనం నేర్చుకున్నాము. And we can say it's encouraging that the Holy Spirit, He lives in us, and it's about the relationship, how we need to have relationship with the Holy Spirit. మరి పరిశుద్ధాత్మ మనలో జీవిస్తున్నారు అన్నది మనకి ఎంతో ప్రోత్సాహకరము. మరి పరిశుద్ధాత్మతో మనము దగ్గర సంబంధం కలిగి ఉండొచ్చు అన్నది మనకి చాలా సంతోషాన్ని ఇస్తుంది. And it's most important that we all need to be filled with the Holy Spirit. మరి ముఖ్యంగా మనందరం కూడా మరి పరిశుద్ధాత్మ ద్వారా నింపబడాలి. And Spirit helps us and guides us in each and every single moment of our life. మరి మన జీవితంలోని ప్రతి ప్రయాణంలో కూడా ఈ యొక్క పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తుంది, నడిపిస్తూ ఉంటుంది. Amen. And it really we could say it helps us to overcome sin. మరి ఆ పాపాన్ని అధిగమించడంలో పరిశుద్ధాత్మ మనకు సహాయపడుతుంది. And we could see without the Holy Spirit we can do nothing. పరిశుద్ధాత్మ లేకుండా మనము మరి ఏమీ చేయలేకపోతాము. And today even it says we need to be filled with the power of the Holy Spirit. మరి ముఖ్యంగా ఇవాళ మనం పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా నింపబడాలి. And God empowers each and everyone who wants to be filled with the Spirit. మరి దేవుడు మరి సహాయం చేస్తున్నాడు, బలాన్ని ఇస్తున్నాడు. మరి ఎవరైతే పరిశుద్ధాత్మతో నింపబడాలనుకుంటున్నారో వారందరినీ మరి బలపరుస్తున్నారు. And as the Bible says, we all need to be filled, and we need to have the power and the gifts of the Holy Spirit. మరి బైబిల్ చెప్పిన ప్రకారం మనందరం కూడా పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి మరి పరిశుద్ధాత్మ బహుమానాలని పొందుకోవాలి. And we all need to be witnesses in the world as the children of the Lord, and that can be done only with the help of the Holy Spirit. మరి దేవుని బిడ్డల వలె మరి ఈ ప్రపంచంలో మనందరము సాక్షులుగా నిలబడాలంటే మరి అది కేవలం పరిశుద్ధాత్మ శక్తి వలనే సాధ్యమవుతుంది. Today I want to give a different aspect of the Holy Spirit. మరి ఇవాళ మరి ఈ పరిశుద్ధాత్మ యొక్క ఇంకొక రూపాన్ని మనం చూడబోతున్నాము. That is the fruit of the Spirit. మరి అది పరిశుద్ధాత్మ ఫలములు. Amen. Before going to the message, let's pray. ప్రార్థన. Dear gracious, loving Heavenly Father, thank you for the time you have given us in this morning so that we could come and worship you and praise you and glorify your name, Lord. Lord, I feel really unworthy, but you have chosen me and protected me and saved me from this sinful world. And again, you brought me into this world so that I could understand your love and affection. And also today, as we are going to learn about the Holy Spirit and the fruit of the Holy Spirit, give us the understanding, give us the knowledge and wisdom. Please, I pray that you use me as your mouthpiece, Lord, so that I could proclaim your word. And also when people are listening and hearing, help them to understand and grasp it. Help us all to go along with the word, Lord. Please be with us and guide us. I pray and ask in Jesus' name. Amen. So when it comes to fruits of the Spirit, let's see Galatians chapter 5, verse 22 to 23. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 to 23. 23 వచనాలు చూసుకుందాం. అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇటు వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. Amen. Here we could see that the fruits of there is only one term called the fruit. It is not, there are many things, but it is called as the fruit of the Spirit.
మరి ఇక్కడ గమనించినట్లయితే ఆత్మ ఫలము అని ఉన్నది, ఫలములు కాదు, మరి ఒకటే ఫలమై ఉంటున్నది. All included comes under one thing, that is the fruit of the Spirit. మరి ఇక్కడ చెప్పబడిన విషయాలన్నీ కలిపి ఒకటిగా మరి ఆత్మ ఫలమై ఉన్నవి. But because all this include in one, and basically the whole thing can be submerged in one word, that is love. మరి వీటన్నింటినీ కూడా కలిపితే ఒక్క పదంగా చేర్చవచ్చు, అదే ప్రేమ. Here we could see that without love we cannot express the uh, feelings of the Holy Spirit, or how God wants to express His love to other people. మరి ఈ యొక్క ప్రేమ లేకపోతే మనము మరి వ్యక్తపరచలేము మన మన పరిశుద్ధాత్మ మన 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 భావాలను ఇతరులకు వ్యక్తపరచలేకుండా ఉంటాము. It's not the size of the ministry, or the size of the church, or what sort of power we have. It is not what the strength we have, but God or Jesus looks at what sort of fruits we have in our life. మరి ఎటువంటి పరిచర్య ఉన్నది, ఎటువంటి సంఘం ఉన్నది, ఎంత పెద్ద సంఘం ఉన్నది అని ఆ విధంగా దేవుడు ఆలోచించడు, కానీ మన ఆత్మ ఫలము ఏమై ఉన్నది అనేది దేవుడు ఆలోచిస్తారు. And we need to be thirsty. The Bible says we need to be thirsty, and if we are thirsty, and if you go to God, and He is ready to fill us with His word. మరి మనము దప్పికొని ఉండాలని మరి దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆ దప్పికతో మనం వెళ్ళినప్పుడు మరి దేవుడు మరి దేవుని వాక్యము ద్వారా మన దప్పికను తీరుస్తారు. And Father has to be glorified through our performance or through our behavior, and He should be known through us, because we are all His disciples. మరి మనము చేసే పనులను బట్టి, మనము వ్యక్తపరిచే భావాలను బట్టి మరి దేవుడు తెలియపరుస్తూ ఉంటారు, మహిమపరచబడుతూ ఉంటారు. కాబట్టి మనము మరి ఆ విధంగా ఉన్న దేవునికి మహిమకరంగా మనము జీవించాల్సి ఉంటుంది. And Luke chapter 6 verse 44 says, every tree is known by its fruit. లూకాసు వార్త 6వ అధ్యాయము 6. లూకాసు వార్త 6వ అధ్యాయం 44వ వచనం. ఏ మంచి చెట్టును పనికిమాలిన ఫలములను ఫలింపదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపదు. ప్రతి చెట్టు తన ఫలము వలన తెలియబడును. So what sort of fruits we bear, what sort of things we behave, or how we perform, everything reflects the fruit what we have in our life. మరి ఎటువంటి ఫలములు ఫలిస్తాము, మరి ఎటువంటి జీవితం జీవిస్తాం అన్నది ప్రతిదీ మన యొక్క ఆత్మ ఫలము పైన ఆధారపడి ఉంటుంది. And if you can see, an apple tree cannot bear orange fruit. మరి ఒక ఆపిల్ చెట్టు మరి ఆరెంజ్ ఫలాన్ని ఇవ్వలేదు కదా. And we cannot expect to pull up grapes from a banana tree. మరి ఒక అరటి చెట్టు నుంచి ద్రాక్ష ఫలం తీసుకోలేం కదా. So how the branches are rooted into the tree, that's how the fruits will come out. మరి ఏ విధంగా ఆ చెట్టు మరి ఆ వేర్ల ద్వారా నాటబడుతుందో మరి ఆ విధమైన ఫలాలు మాత్రమే అది ఇస్తుంది. In the same way, if we say we are disciples of Jesus, if we are not rooted into the word of God, rooted into Jesus, we cannot have this fruit. మనము మరి శిష్యులుగా చెప్పుకొని మనము ఆ యొక్క యేసుక్రీస్తు అందు నాటబడకపోతే, యేసుక్రీస్తు అందు వేర్లు కలిగి లేకపోతే మనము మరి శిష్యులుగా ఉండలేము. It's John 15:5 says, I am the vine, you are the branches. He that abideth in me and I in him, the same way that much fruit, for apart from me you can do nothing. మరి యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం తెలియజేస్తుంది, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని. So it's clear, and that we can't do anything without Jesus Christ, or without the Spirit of God. మరి ఎంతో స్పష్టమైన విషయం ఏమిటంటే మనం యేసుక్రీస్తు లేకుండా మనం ఏమీ చేయలేము, మరి దేవుని ఆత్మ లేకుండా మనం ఏమీ చేయలేము. We try to look onto our own strength, our own power, our own education, our own way of living, but still we cannot perform anything without the Spirit of God. మరి మన శక్తి, మనకు ఉన్న పరపతి, మనకు ఉన్న విషయాలను బట్టి మనము ఎంతో అనుకుంటుంటాం, కానీ మరి దేవుని శక్తి లేకుండా మనం ఏం చేయలేము. I can say Spirit tells two things that are to
we need to first cultivate the fruit of the Spirit of our life. మరి ఆ దేవుని ఆత్మ అన్నది మనము దాన్ని పెంపొందించాలి మన జీవితంలో. To produce love, first we need to see how we are towards other people. మరి ఆ ప్రేమ అన్నది బయటికి రావాలంటే మనం తెలుసుకోవాలి మనము ఇతరులతో ఏ విధంగా ఉన్నాము అని. When it comes to love, I can say, when I first entered into this church 30 years back, because of this love, I just continued to commit myself to the church. మరి 30 సంవత్సరాల క్రితము నేను ఈ సంఘానికి వచ్చినప్పుడు ఈ సంఘంలో ఉన్న ప్రేమను చూసి ఆ ప్రేమను బట్టి మరి నన్ను నేను మరి యేసుక్రీస్తు వారికి సమర్పించుకొని ఉన్నాను. Because of the love of the disciples, that made me committed to the church. మరి ఆ శిష్యులలో ఉన్న ప్రేమను బట్టి మరి నేను సంఘానికి వచ్చి ఉన్నాను. And when I came here, I could understand how much they cared for me, even though we are not blood related, even though we are not any relative or some friend or family. That is not the way they love, but they showed love because Christ, they could understand Christ's love, and the same love they showed me, and I could commit myself to the Christ. మరి నేనేదో వారి రక్త సంబంధికుండానో లేక స్నేహితుడానో వారు అనుకోలేదు, కానీ అట్లా కాకపోయినప్పటికీ వాళ్ళు మరి వారి ప్రేమను నాకు చూపించి ఉన్నారు శిష్యులు. మరి ఎందుకంటే క్రీస్తు యొక్క ప్రేమను వారి పొంది ఉన్నారు కాబట్టి అదే ప్రేమను వారు నాకు చూపించున్నారు. దాన్ని బట్టి మరి నేను క్రీస్తు యందు నాటబడి ఉన్నాను. Today we need to examine ourselves and see what sort of love we have towards other people. When people, if they are coming into the church, are you making them welcome? Are you talking to people and making fellowship with the new people? And are you coming forward to ask them and share your life with them or study Bible with them? How are you giving yourself to the church and other people? మరి ఇవాళ మనము ఆలోచిద్దాము, ఎటువంటి ప్రేమను మనం వ్యక్తపరుస్తున్నాము మరి ఇక్కడ చేరిన వారితో, మరి ఇక్కడ సంఘానికి వచ్చిన వారితో మరి ఏ విధంగా మనం వ్యవహరిస్తున్నాము, వారిని ఆహ్వానిస్తున్నామా, వారితో బైబిల్ చదవటానికి ముందుకు వెళ్తున్నామా, వాళ్ళతో మన ప్రేమను పంచుకోవటానికి ముందుకు వస్తున్నామా, స్నేహపూర్వకంగా మాట్లాడుతున్నామా, ఇవన్నీ గమనిద్దాము. So that is how people will understand Christ's love. It is directly they don't get to know the Christ. Because once they come here, because of our love, because of our compassion towards them, people can change their life. మరి ఆ విధంగానే మనం చేయటం వలననే క్రీస్తు యొక్క ప్రేమ ఏమిటి అన్నది ఇతరులు తెలుసుకోగలుగుతారు. మరి ఆ ప్రేమను వాళ్ళు గ్రహించి మరి దాన్ని ఆస్వాదించగలుగుతారు. When you are filled with the Holy Spirit, you will have compassion to other people. Suddenly you can see the change. You will feel, this person is lost. I think I need to share word of God with him. I need to study the Bible with him. My family person, my father, mother, brother, sister, whoever is not saved, you feel, I am going to heaven. My God has saved me. But what about this person? I need to share. Let them also come to heaven along with me. That is how compassionate you become. మరి ఆత్మ ద్వారా నింపబడినప్పుడు మాత్రమే మన హృదయంలో ఆ యొక్క కనికరం అన్నది కలుగుతుంది. మరి మనము ఇతరులు మరి తప్పిపోయిన వాళ్ళు కనిపించినప్పుడు అయ్యో తప్పిపోయారు, మనము వీరి కోసం ఏదన్నా చేయాలి, వీరిని మరి రక్షణ మార్గంలోకి నడిపించాలి. అది తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, అన్న కావచ్చు, చెల్లి కావచ్చు, ఎవరైనా కూడా మరి వీరు మరి క్రీస్తునందు లేపు కాబట్టి వీరు మరి తప్పిపోయారు, వీళ్ళకి రక్షణ మార్గాన్ని తెలియజేయాలి అనే ఒక ఆతృత మనకి ఈ ఆత్మతో నింపబడి ఉండటం ద్వారానే కలుగుతూ ఉంటుంది. Let us see all the fruits what is mentioned here, different things mentioned in the fruit of the Spirit one by one. మరి ఒక్కొక్కటిగా మరి యొక్క ఆత్మ ఫలములు మనం గమనిద్దాం. First it says love. మరి మొదటిదిగా ప్రేమ. 1 John chapter 4 verse 8. మొదటి యోహాను 4వ అధ్యాయము 8వ వచనం చూసుకున్నట్లయితే దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. Whoever does not love does not know God, because God is love. He himself is love. That's why if you say I do not know Jesus, then you don't have love. మరి దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. ఒకవేళ మరి మీరు యేసుక్రీస్తు వారిని ఎరుగునట్లయితే మరి మీలో ప్రేమ లేదని. Because it is indirect, or you can say directly, because if you know what is the love of Christ, then only you can love other people.
మరి యేసుక్రీస్తు యొక్క ప్రేమను మీరు ఎరిగినట్లయితేనే మరి ఇతరులను మీరు So ప్రేమించగలుగుతారు. what is the character of love? మరి ప్రేమ అంటే దాని స్వభావం ఏమిటి? 1 Corinthians chapter 13 verse 4 says, love is patient, love is kind, it does not envy, it does not boast, it is not proud. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం ఏం తెలియజేస్తుందంటే, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. When I go through all the list of things, I feel I fall short of many of the characters mentioned in the Holy Spirit. మరి ఈ విషయాలన్నిటి గుండా నేను వెళ్తున్నప్పుడు మరి ఎన్నో విషయాల్లో మరి నేను మరి పరిశుద్ధాత్మ ఏ విధంగా నా నుంచి ఆశిస్తుందో ఆ విధంగా లేను అని తెలుసుకుంటాను. Maybe because I'm little bit short tempered, I'm anger. But at that time I feel, when I read the scripture, I say, this is lacking in me. I need to change in this character because I'm angry to people, towards people, or the way I express myself. So this is what I'm lacking, that the Holy Spirit prompts us and helps us, especially me, when I read this verse, so that I could correct myself. మరి నాకు మరి కోపం తొందరగా వస్తుంది. మరి ఈ వాక్యం చదివినప్పుడు మరి పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తూ ఉంటుంది. మరి ఈ విషయంలో నువ్వు మరి లేమి కలిగి ఉన్నావు కాబట్టి నిన్ను నువ్వు మార్చుకో అని పరిశుద్ధాత్మ మనకు తెలియజేస్తూ ఉంటుంది. And it says, love is kind. How kindful are you towards other people, to the needy people? Or you feel somebody is in need, how eagerly you are coming forward to help the people. అది ప్రేమ దయ అయి ఉన్నది, దయ చూపిస్తుందని వాక్యం తెలియజేస్తుంది. మరి ఎంతవరకు మీరు సహాయం కావాల్సిన వాళ్ళని మీరు సహాయపడుతున్నారు, మరి ఎంత ఆతృతగా మీరు సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నారు. And it says it does not envy. How much you are envious towards people. మరి ఆ ప్రేమ మత్సరపడదు అని వాక్యం తెలియజేస్తుంది. మరి ఆ విధమైన ఆలోచనలు మీరు ఎంతవరకు కలిగి ఉన్నారు. And it talks about how we need not to boast about ourselves. Are you proud or telling more about yourself or your achievements or your goals? How you feel, how you boast about things achieved by yourself. But do you say it is by God's grace? It is God-given opportunity. That's why I could do that. Do you humble yourself? మరి ప్రేమ డంబముగా ప్రవర్తించదు అని వాక్యం తెలియజేస్తుంది. ఎన్నిసార్లు మరి మీరు నా వల్ల జరిగింది, ఇది నేను చేయగలుగుతున్నాను అని ఎంతో గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. మరి ఆ విధంగా ఉండకుండా మనము మరి ఇది దేవుని కృపను బట్టి జరిగింది అన్న విషయాన్ని గ్రహించి మరి దేవునికి మహిమకరంగా మాట్లాడాలి. Love is most important. Now we need to express, because without love we cannot understand God, or without God we cannot understand love. మరి ప్రేమ ఎంతో ముఖ్యమైనది. మరి ప్రేమ లేకపోతే మరి మనం దేవుని అర్థం చేసుకోలేము, దేవుని తెలుసుకోలేకపోతే మరి ప్రేమను తెలుసుకోలేము. Amen. And second thing is joy. మరి రెండవదిగా సంతోషము. What does the Lord world look at? Happiness. Joy doesn't come into their list. It is all about happiness. మరి ప్రపంచం చూసినట్లయితే మరి జాయ్ గా అదేదో ఒక ప్రపంచ రీతి అయిన సంతోషం వేరుగా ఉంటుంది, మన సంతోషం వేరుగా ఉంటుంది. And happiness, when is happiness in our life? When there is lot of money, lot of happiness. When there is lot of party, lot of happiness. If you don't have money, you are not happy. When party is over, you feel sad. మరి సంతోషం అన్నది ఎప్పుడు వస్తుందంటే ప్రపంచ రీతిగా ఆలోచించినట్లయితే మరి డబ్బు ఉన్నప్పుడు, లేక పార్టీ ఉన్నప్పుడు, లేకపోతే ఇంకే విషయం అన్న జరిగినప్పుడు మరి వాటిని బట్టి ఎక్కువ సంతోషిస్తూ ఉంటాం. And these are happiness, it says it's temporary or momentary things what we achieve. మరి ఇవి మరి ఎంతో తాత్కాలికమైన విషయాల్ని బట్టి లభించే ఒక ప్రపంచ రీతి అయిన సంతోషం. But joy, it says God did not promise happiness, but he promised us joy. మరి దేవుడు మరి ఈ ప్రపంచ రీతి అయిన సంతోషాన్ని మనకి వాగ్దానం చేయలేదు, కానీ ఒక దైవ రీతికమైన సంతోషాన్ని మనకు వాగ్దానం I చేసింది. just want to share few scriptures there. Luke 2:10, the angel said to them, do not be afraid, I bring you good news that will cause great joy to all the people. మరి లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. It is not a temporary joy, it is a permanent joy.
The good news of Jesus Christ coming into this world is a permanent thing. It is not a temporary thing. That's why the joy what we have in Jesus is really awesome. మరి యేసుక్రీస్తు మరి ఈ లోకానికి రావటం అన్న సువార్త అన్నది ఒక ఎప్పటికీ నిలిచిపోయే ఒక సంతోషమైనటువంటి విషయము, మహా సంతోషమైన విషయం. అది తాత్కాలికమైన విషయం కాదు. అందుకే మనకు మహా సంతోషకరమైన వార్త లభించిందని దేవదూత తెలియజేస్తుంది. And in Romans 12:12 it says, be joyful in hope, patient in affliction, faithful in prayer. మరి రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం తెలియజేస్తుంది, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. When joy, what is joy in the hope? Means we are going to be in the presence of the Lord. One day I am going to be there. Jesus has saved me. He has given me salvation. That is all free. We did not achieve anything on our own, but everything God has given free of cost so that we could all be one day with Him. That is a joy I have that is going to come in the future. మన సంతోషానికి కారణం ఏమిటి? ఒక గొప్ప నిరీక్షణ మనం కలిగి ఉన్నాము. ఒక రోజు మనము మరి యేసుక్రీస్తుతో ఉంటామన్న నిరీక్షణ. అదేదో మనం సాధించింది మన బలం మీద మనం పొందుకున్నది కాదు, కానీ ఉచితముగా దేవుని కృప ద్వారా లభించింది. అటువంటి గొప్ప నిరీక్షణను బట్టి మనము సంతోషిస్తున్నాము. And patient in affliction. Many people go through a lot of sickness, lot of sad times, bad times, but those are all temporary. Sad things are temporary, but any sickness, any fever, any cold, is it permanent? Only it lasts for a few days or 1 week, maybe sometimes 1 month, but it is not for long. Good days are coming, good health is coming, good happiness is there always. But the temporary things we should not get down on seeing the situation which afflicts our life. మరి ఈ శ్రమలు, మరి అనారోగ్యకరమైన పరిస్థితులు ఇవన్నీ మరి మనకు కలుగుతూ ఉంటాయి, కానీ అవి తాత్కాలికమైనవి. అవి ఎప్పటికీ ఉండిపోవు. మరి మంచి రోజులు ముందు ఉన్నవి, మరి మంచి ఆరోగ్యము ముందు రాబోతున్నది అన్నటువంటి నిరీక్షణ మనకు ఉన్నది. Even in our pain, we need to go to God and give thanks to Him. Be faithful to Him. We need to be prayerful in all situations. Well, it is good time or bad time, we always need to go to God and submit to Him in prayer. మరి ఎటువంటి కష్టాల గుండా వెళ్తున్నప్పటికీ మనము దేవునికి మరి మొరపెట్టుకోవాలి, మరి దేవునితో మరి ప్రార్థించాలి, మరి ఎల్లవేళలందు మనము మరి దేవునికి మొరపెట్టుకోవాలని, దేవునితో ఆ మంచి సంబంధం కలిగి ఉండాలి. And next fruit of the Spirit is peace. మరి దాని తర్వాత ఫలము ఏమైనదంటే సమాధానము. And John 16:33 says, I have told you these things so that in me you may have peace. In this world you will have trouble, but take heart, I have overcome the world. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం తెలియజేస్తుంది, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. Amen. Definitely, Bible clearly says if you become Christian, you don't have any problem. Is it right? No. Bible clearly says here you will have trouble in the world. మరి బైబిల్ ఏమైనా చెప్తుందా మరి మీరు క్రైస్తవులుగా మారితే మీకు ఎటువంటి శ్రమ ఉండదు అని? అట్లా ఏం చెప్పదు కదా. మరి బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది మరి ఈ లోకంలో మనకు శ్రమ ఉంటుంది అని. And Jesus Christ has overcome this world. He came here, suffered and died for all of us, and He overcome sin itself so that we could all be in His glory. మరి యేసుక్రీస్తు వారు మరి ఈ యొక్క ప్రపంచాన్ని జయించి ఉన్నారు, మరి ఆ పాపాన్ని జయించి ఉన్నారు శిలువ మరణం ద్వారా. ఎందుకంటే మరి మనందరము మరి యేసుక్రీస్తు వారి మహిమలో ఉండవచ్చు అని. How do rich people go to bed? మరి ఒక ధనవంతుడు ఏ విధంగా నిద్రిస్తుంటారు? He's frightened, afraid, he doesn't have peace. He always thinks about the wealth or what's happened tomorrow. Today he put a lot of money in the shares. What about the company tomorrow? All this troubles him before he goes to bed. మరి అతను ఆలోచిస్తుంటున్నాడు, నా డబ్బులు ఎక్కడ ఉన్నాయి, మరి అవి భద్రంగా ఉన్నాయా లేవా, మరి ఈ షేర్ లో పెట్టాను కదా, మరి రేపటికి ఈ షేరు విలువ ఏమవుతుంది అని ఆలోచనలు ఉంటాయి, భయం ఉంటది. How were the Israelites when they were in the desert? Were they cooking and eating and when they were traveling?
మరి ఇశ్రాయేల్ జనాంగము మరి అరణ్యం గుండా వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉన్నారు? వాళ్ళు మరి వండుకొని తింటూ ఉన్నారా? They were peacefully sleeping. That morning again, God is going to give them manna. మరి వాళ్ళు ఎంతో ప్రశాంతంగా నిద్రిస్తూ ఉన్నారు. మరి తెల్లవారుగాంగానే మరి దేవుడు మనకు మన్నాను అనుగ్రహిస్తాడన్న విశ్వాసం. When we go to bed, we need to be happy and joyful and say, thank you, Lord, for protecting me, and give me one more day if possible, so that I could glorify you in the morning. మరి మనము నిద్రించేటప్పుడు మరి మనము కృతజ్ఞతలు తెలియజేయాలి. దేవా, మరి నాకు ఈ రోజు ఇచ్చినందుకు, మరి నీ చిత్తమైతే ఇంకో రోజును నాకు ఇవ్వు, మరి నీకు మహిమకరంగా నేను జీవిస్తాను అని ప్రార్థించాలి. When Philippians 4:7 says, and the peace of God which transcends all understanding will guard your hearts and your minds in Jesus Christ. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం తెలియజేస్తుంది, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. The peace will says it will guard our hearts and minds. It will control our thinking, our thinking process, and it will transcend all understanding. మరి ఆ యొక్క సమాధానము మన హృదయమును మన తలంపులకు మరి కావలి ఉండి మనకు ఒక స్పష్టమైన ప్రశాంతతను ఇస్తుంది. But when అయితే ఎప్పుడు? only when you are in Jesus Christ. ఎప్పుడైతే మీరు యేసుక్రీస్తు నందు ఉంటారో. It says in Jesus Christ, it says only in Jesus we'll have that peace. మరి కేవలం యేసుక్రీస్తు నందు ఉన్నట్లయితేనే మరి ఈ సమాధానము మనకు లభిస్తుంది. Next one we'll see as long suffering. The fruit of the Spirit is long suffering. మరి దీర్ఘకాలము ఉండే శ్రమ గురించి ఇంకొక ఫలంగా చూద్దాము. Ephesians 4 chapter 4 verse 2. Be completely humble and gentle, be patient, bearing with one another in love. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం తెలియజేస్తుంది, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనను. How about being humble and gentle? How we behave with other people? Are we careful when we talk to people? Do you feel hurt when people are talking to you, or do you hurt people in your expressions? మరి ఎంత సాత్వికంగా మనం ఉంటున్నామో, మరి ఇతరులతో సంభాషిస్తున్నప్పుడు మరి ఇతరులను మనము ఇబ్బంది పెడుతున్నామా, వాళ్ళను బాధ పెడుతున్నామా, లేక మనము ఇతరుల మాటలను బట్టి బాధపడుతూ ఉన్నామా? You need to be patient. You need to give one more chance, so that people, if they are doing any mistake, you need to forgive. Even children, if they have done some mistake, don't be angry and start beating them, but give one more chance so that they could change in the way of behavior. మరి ఇంకొక అవకాశం వారికి ఇవ్వాలి. ఒకవేళ వాళ్ళు ఏమైనా తప్పు చేసినట్లయితే వాళ్ళని క్షమించి ఇంకొక అవకాశం ఇవ్వాలి. మరి చిన్న పిల్లలు కూడా మరి వాళ్ళు తప్పు చేసినట్లయితే వాళ్ళకి అవకాశం ఇచ్చి సరిదిద్దాలి, కానీ అంతేకాని మరి వాళ్ళని కొట్టకూడదు. Bible says you need to bear with one another in love. That is love. మరి ఒకరి ఎడల ఒకరు మరి దీర్ఘ శాంతము కలిగి ఉండాలని, వాళ్ళను సహించాలని, మరి అదే ప్రేమ అని బైబిల్ తెలియజేస్తుంది. Most of the time we try to retaliate immediately. We want to tick for tack. Whatever action we get, immediately we want to respond back. మరి ఎన్నోసార్లు మనం వెంటనే ప్రతిస్పందిస్తూ ఉంటాము, మరి తిరగబడుతూ ఉంటాము, మరి వాళ్ళు చేసిన దానికి తగిన ఫలాన్ని మనము ఇస్తూ ఉంటాము. And that is how Jesus Christ expressed himself on the cross. Even when people were beating him or doing a lot of bad things to him, still he says, Lord, forgive them, for they do not know what they are doing. యేసుక్రీస్తు వారిని మనం గమనించినట్లయితే మరి శిలువ పైన మరి అనేక విధాలైన శ్రమల గుండా వెళ్తున్నప్పటికీ, అనేకులు మరి ఇబ్బంది పెడుతున్నప్పటికీ మరి ఎంతో ప్రేమతో మరి యేసుక్రీస్తు వారు వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు దేవా అని మరి వారి గురించి మొరపెట్టుకొని We need to examine how is your behavior with other people. Is it forgiving way, or are we harsh with people, or expecting results immediately? మరి ఇతరులతో మనము ఏ విధంగా వ్యవహరిస్తున్నాము అన్న విషయం గమనించాలి. మరి వారిని క్షమించే విధంగా మనం వెళ్తున్నామా, లేక వారిని వెంటనే శిక్షించే విధంగా మన ఆలోచనలు ఉన్నవా? The next fruit, it says about the kindness. మరి తర్వాతది మరి మంచితనం.
And yeah, Ephesians 4:32 says, "Be kind and compassionate to one another, forgiving each other, just as in Christ God forgave you." ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32 తెలియజేస్తుంది, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. Compassionate. How compassionate are you towards people? Or do you behave harshly? మరి ఇతరుల ఎడల ఆ క్షమా గుణము, ఆ కనికరము ఏ విధంగా కలిగి ఉన్నారు మీరు, లేక ఇతరుల ఎడల కఠినంగా వ్యవహరిస్తున్నారా? And it says, just as in Christ God forgave you, means God has forgiven all our sins because of Christ. We all been saved because of his blood, because of his sacrifice on the cross. We all been saved. It is not our sacrifice, our hard work, or our intentions, but it is through Christ that we all been saved. మరి యేసు క్రీస్తు వారి రక్తము ద్వారానే మనందరము కూడా రక్షింపబడి ఉన్నాము. మరి ఆ రక్తము ద్వారా మన పాపములు క్షమించబడి ఉన్నవి. మరి దేవుడు మనల్ని క్షమించి ఉన్నారు. ఏదో మనం చేసిన పనులు మన స్వక్రియలను బట్టి కాదు, కానీ కేవలం మరి యేసుక్రీస్తుని బట్టి, యేసుక్రీస్తు ద్వారా మరి దేవుడు మనల్ని క్షమించి ఉన్నారు. So we need to inculcate that compassion to forgive people and accept them. Even Christ, even when we were sinners, even when we were born with sin, but still he was willing to accept all of us. మరి అదే కనికరం కలిగి మనము ఇతరులను క్షమించే విధంగా ఉండాలి, వారిని దగ్గరికి చేర్చుకునే విధంగా ఉండాలి. ఏ విధంగా మరి మనము పాపులుగా ఉన్నప్పుడు కూడా మరి యేసుక్రీస్తు వారు మనల్ని అంగీకరించారో ఆ విధమైన స్వభావం మనం కలిగి ఉండాలి. Amen. Next one. See, goodness. How good are we with people? మరి ఇంకోటి, మరి తర్వాతి విషయం మంచితనము. మరి ఇతరుల ఎడల ఎంత మంచిగా మనము ఉన్నాము. Psalm 105. Lord is good and his love endures forever. His faithfulness continues through all generations. కీర్తనలు 100:5 తెలియజేస్తుంది, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. So we could say David was always feeling his goodness is always there with him. Even though many times he has sinned, God was there to help him, protect him, and guide him in every single step. మరి దావీదు తెలియజేస్తున్నాడు, మరి దేవుని మంచితనము, దేవుని దయాగుణము మరి ఎల్లవేళలా నిలిచి ఉన్నది అని. మరి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మరి దేవుని మంచితనం అనేది నిలిచి ఉంటుంది. And it is not for only for us who believe, but it is for generations to generations, because we believed in God. మరి అదేదో మనతో ఆగిపోదు, కానీ తరతరముల వరకు ఆ మంచితనము, ఆ దయా గుణము, కృప వరము మరి నిలిచిపోతుంది. Amen. We could know that even the Israelites, they were rebelling him many times, but still God was willing to forgive them. ఇశ్రాయేల్ జనాంగము ఎన్నో సార్లు మరి తిరుగుబాటు చేసినప్పటికీ కూడా దేవుడు వారిని క్షమించి ఉన్నారు. And we could see many times, even my personal life, many times I have not listened to my parents, or many times there have been mistakes happening in each and every steps in the life, but still God's grace was there. He made me understand through the word of God, and I could accept him, and I could become a disciple. In the same way, when we look at people, we need to see that they are lost in the world. We need to give them the word of God so that they could understand the love of Christ. They could all accept Jesus Christ as their personal savior. మరి ఎన్నోసార్లు వ్యక్తిగతంగా మరి నేను కూడా మరి నా తల్లిదండ్రులకు విరోధంగా వెళ్ళినప్పుడు, మరి నా జీవితంలో అనేక సందర్భాల్లో తప్పులు చేసినప్పుడు మరి దేవుడు బైబిల్ వాక్యం ద్వారా మరి నాకు ఆ గ్రహింపును కలగజేసి మరి శిష్యునిగా మార్చి ఉన్నాడు. మనం ఇతరులలో తప్పిపోయిన వారిని చూసినప్పుడు మనము జాగ్రత్తగా ఆలోచించాలి. వాళ్లకు దేవుని వాక్యము ద్వారా ఆ గ్రహింపును వరకు కలుగు చేయాలన్న ఆతృత మనలో ఉండాలి. The next fruit what it says is the faithfulness. మరి ఇంకొక ఫలము మరి విశ్వాసము. Isaiah 41:10 says, "So do not fear, for I am with you. Do not be dismayed, for I am your God. I will strengthen you and help you, and I will uphold you with my right
righteous right hand. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం తెలియజేస్తుంది, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పించాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను, నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. Most of the time we feel I'm alone struggling. I'm only the person who is taking care of my family, or I'm the only one who is a hope for my family, or a lot of burden on my head. How can I handle? But we don't believe, don't believe, or we don't feel that Lord is with us. We are not alone. He's always there to help us and support us. మరి ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటాము, మరి నేనే కుటుంబాన్ని అంతా చూసుకోవాలి, మరి నేను ఒక్కనే వాళ్ళకి అన్ని విషయాలు సమకూర్చాలి, నేనే అన్ని పనులు చేయాలి అని అనుకుంటూ ఉంటాము. కానీ మనం గ్రహించని విషయం ఏమిటంటే దేవుడు మనతో ఉన్నారు అని. Bible clear says, I am with you, do not be dismayed. I am your God. I will strengthen you and help you. మరి బైబిల్ తెలియజేస్తుంది, మరి భయపడవద్దు, మరి దిగులు చెందవద్దు, మరి దేవుడు మరి మనతో ఉన్నారు, మనల్ని ఆదుకుంటారు అని. His right hand is there to help us. మరి ఆ దక్షిణ హస్తము మనల్ని ఆదుకుంటుంది. Many times I remember when my children were very young, they were crawling and then started walking. When you see they are trying to walk, get up and fall here and there, what do we do? How do you respond? మరి మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మరి అప్పుడే వాళ్ళు పాకుతూ మరి లేచి మెల్లిమెల్లిగా నడుస్తూ ఉంటారు. వాళ్ళు లేచి పడుతూ ఉన్నప్పుడు మరి మనం ఏ విధంగా ప్రతిస్పందిస్తాము? How do you respond? Do you go and thrash them or scold them? What is happening? Why you are not walking? Please walk. మరి మీరేమైనా వెళ్ళి ఎందుకు నడలేకపోతున్నావు, నడుము అని వాళ్ళని గద్దిస్తూ ఉంటారా? No, we don't do that. We don't go there, try to help them, give a finger and try, I am there with you, take one more step, you can do it. We try to encourage and do a lot of things so that they could feel confident and go further. మరి మనం ఆ విధంగా చెయ్యం కదా, వాళ్ళకి చెయ్యి అందిస్తూ ఉంటాము, నా చెయ్యి పట్టుకో, ఒక్క అడుగు వేయి, నీ వల్ల సాధ్యం అవుతుంది అని వాళ్ళని ప్రోత్సాహపరుస్తూ వాళ్ళను నడిపిస్తూ ఉంటాం. That's how God is giving us his right hand and pulling us up when we are falling down in our spiritual life, in our weakness, in our bad intentions, whatever is a weakness in our life, God is there. He says, don't worry, I am there. You can do it. You can give up that sin. You can once again start your life. That is how he's giving his right hand and says, I am there with you. మరి దేవుడు కూడా అదే విధంగా మన ఆత్మీయ జీవితంలో మనము విఫలమై మనం పడిపోయినప్పుడు తన దక్షిణ హస్తాన్ని ఇచ్చి మరి మనల్ని లేవనెత్తుతున్నాడు. మరి మనం పాపంలో పడిపోయినప్పుడు మరి ఆ పాపం నుంచి నీవు బయటికి రాగలవు అని ప్రోత్సాహాన్ని మనకు అందజేస్తూ మరి ఆ చెయ్యి ద్వారా మనల్ని లేవనెత్తుతున్నారు. We need to examine ourselves and see where do we stand. How do we have the spirit of that Holy Spirit that God is giving us so that we could all walk in this way. మరి మనము మన హృదయాన్ని పరిశీలించుకోవాలి, మనం ఎక్కడ ఉన్నాము, మరి దేవుడు ఇచ్చే ఆ పరిశుద్ధాత్మను మనము కలిగి ఉన్నామా మన హృదయంలో. Next, the fruit what it says is meekness. మరి ఇంకొక సాత్వికము. And it says Titus 2:2 says, teach the older men to be temperate, worthy of respect, self-controlled and sound in faith, in love and in endurance. మరి తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం తెలియజేస్తుంది, ఏలైనగా వృద్ధులు, మితానుభవము గలవారును, మనుషులను, స్వస్థ బుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనములయందు లోపము లేని వారునై ఉండువలెననియు. Most of the time we see elderly people losing their temper and says, because they have struggled, we have gone through all their life, they say, you can do it, but the way they express it is very harsh. మరి ఎన్నోసార్లు మరి వయసులో పెద్దవారు మరి వాళ్ళు ఎంతో కఠినంగా మాట్లాడుతూ ఉంటారు, మేము దీని గుండా వెళ్ళి ఉన్నాము, మాకు తెలుసు అన్న విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. But Bible says we need to have self control, we need to give chance, we need to give opportunity, and the way Christ has forgiven us, we also need to show the same love so that they could also overcome their weakness.
మరి కానీ బైబిల్ తెలియజేస్తుంది మనం అవకాశం ఇవ్వాలి ఇతరులకి మరి మార్పు చెందటానికి వాళ్ళు మరి బైబిల్ ద్వారా మరి బలపరచడానికి మరి ముందు తమ బలహీనతల నుంచి బయటపడటానికి వాళ్ళకి ఓర్పు సహనంతో అవకాశం ఇవ్వాలి అని. And the fruit of the spirit, in the final one, it says self-control. మరి స్వీయ నిగ్రహణ అన్నది ఇంకొక ఫలమై ఉంటున్నది. Titus 2:12 says, it teaches us to say no to ungodliness and worldly passions and to live self-controlled, upright and godly life in this present age. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం తెలియజేస్తుంది, మనము బలహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అని. Most of the people, they want to spend their time happily, joyfully, going to clubs, drinking and enjoying, and they don't have self-control. మరి ఎంతో మంది మరి ఏ విధంగా ఉంటారంటే ఈ యొక్క ప్రపంచంలో మరి క్లబ్లకు వెళ్ళటము, పార్టీలకు వెళ్ళటము, లేక తాగటము, మరి వాళ్ళకి ఎటువంటి నియంత్రణ ఉండదు. But God says He has given us the Spirit so that we could overcome these temptations. We need to go to God and ask Him, Lord, help me. This is my weakness. I want to come over. So if you ask, He is willing to forgive you and give His Spirit and strengthen you. మరి దేవుడు తెలియజేస్తున్నాడు ఆ యొక్క శక్తిని, మరి ఆ యొక్క ఆత్మను మనకు అనుగ్రహించి ఉన్నారు. దాన్ని బట్టి మనము ఈ శోధనలను అధిగమించవచ్చు. మనము వెళ్ళి మరి దేవునికి మొరపెట్టుకోవాలి, ఇది నా బలహీనత, దీనికి మరి ఈ శోధనను నేను తట్టుకోలేకపోతున్నాను అని తెలియజేసినప్పుడు దేవుడు మనకు ఆ పరిశుద్ధాత్మ ద్వారా బలపరిచి ఆ బలహీనత నుంచి బయటకు తీసుకువస్తారు. So how do we cultivate these fruits in our life? మరి యొక్క ఫలములను మన జీవితంలో ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తూ ఉంటాము? Only when we are filled with the fruit of Holy Spirit. ఎప్పుడైతే మనము ఆత్మ ద్వారా నింపబడి ఉంటామో. He says in Ephesians 5:18, and be not drunken with wine wherein it's riot, but be filled with the Spirit. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం తెలియజేస్తుంది, మరియు మద్యముతోనూ మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండురి. Men, we could say many disasters happen when people drink, and lot of people are killed, or lot of accidents happen, and lot of incidents are happening because of their bad habits. మరి ఈ యొక్క తాగటం వలన అనేక యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటవి, అనేక దుష్పరిణామాలు ఉంటవి, మరి వాళ్ళు ఈ యొక్క బలహీనతల్లో వెళ్ళటం వల్ల. But Bible says we need to be filled with the Spirit so that we could overcome that weakness. మరి బైబిల్ ఏం తెలియజేస్తుందంటే మనము ఆత్మ ద్వారా నింపబడినట్లయితే ఈ శోధనలన్నింటినీ అధిగమించగలుగుతామని. And how do we overcome, or just not overcoming just by that, but we need to also walk in the Spirit. మరి కేవలం వీటిని అధిగమించటమే కాదు, కానీ ఆత్మ ద్వారా మరి నడిపింపు కలిగి ఉండాలి. Galatians 5:25 says, if we live by the Spirit, let us also walk. మరి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం ఏం తెలియజేస్తుందంటే, మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతే మా ఆత్మ అనుసరించి క్రమముగా నడుచుకొందుము. So we need to walk. Just when I say about walking, there is a phrase says, if you want to go farther, you need to go alone. But if you want to, you need to go further, long. If you need to go long, you need to go together. But if you go fast, you need to go fast, you can go alone. If you want to go fast, you need to go alone. మరి మీరు వేగంగా వెళ్ళాలంటే ఒంటరిగా వెళ్ళాలి. But if you go further, long distance, you need to go by with somebody else. మరి ఒకవేళ మీరు చాలా దూరం వెళ్ళాలి అంటే మరి ఇతరులతో కలిసి వెళ్ళవలసి ఉంటుంది. So how do we go together with other people? మరి ఇతరులతో కలిసి ఏ విధంగా మనం వెళ్ళగలుగుతాము? Both have to be synced with the same intention, same ambition, same thoughts. మరి ఆ ఇతరులకి మనకి ఒకే రకమైన ఆలోచనలు ఉండాలి, ఒకే రకమైన గమ్యం ఉండాలి, ఒకే రకమైన స్వభావం ఉండాలి. So this is a battle in our life. Don't sync with each other. మరి అదే ఒక గొప్ప యుద్ధం అయి ఉంటున్నది మన జీవితంలో. మరి ఒకరి ఆలోచనలు మరి
ఒకే రీతిగా ఉండవు. Many of the families, they are married, but they don't sleep together. They sleep in different beds or different rooms also. ఎంతో మంది మరి వివాహం చేసుకున్నప్పటికీ మరి ఇద్దరు వేరే వేరే గదుల్లో నిద్రిస్తూ ఉంటారు. But because their thought process is different, their intentions are different. For the world, they look different, and individually they are different. మరి ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానాలు వేరేగా ఉన్నవి. మరి ఆ ప్రపంచానికి వేరేలా కనిపిస్తూ ఉంటారు, కానీ మరి వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు వేరేలాగా ఉంటూ ఉంటారు. So, Spirit helps us to be united, to abide, to be one with the Lord. మరి ఆత్మ ఏం చేస్తుందంటే మనల్ని ఐకమత్యంతో ఉండే విధంగా, మరి ఏకరీతిగా ఉండే విధంగా, మరి దేవునితో ఐక్యముగా ఉండే విధంగా చేస్తుంది. So, unless we are synced with the Spirit of the Lord, we cannot have love in our life. మరి దేవుని పరిశుద్ధాత్మ ద్వారా మనము ఐక్యపరచబడకపోతే మనకు ఆ ప్రేమ అన్నది ఉండదు. And John 15:4 says, "Abide in me, and I in you, as the branch cannot bear fruit of itself except it abide in the vine. So neither can ye except ye abide in me." యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం తెలియజేస్తుంది, నా యందు నిలిచియుండుడి, మీ యందును నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. So we need to be in Lord. We need to be in understand the depths of the Word of God, and we need to have the Spirit in us so that it can give us the knowledge and understanding how we are living in our life. మనము మరి దేవుని యందు ఉండాలి, మరి దేవుని వాక్యమందు నాటబడి ఉండాలి, మరి దేవుని ఆత్మ ద్వారా మరి ఆ గ్రహింపు కలిగి మనము నడుచుకోవాలి. So it says to have that fruit, the branch has to be in the Lord. మరి ఆ ఫలించాలంటే మరి ఆ తీగ మరి ఆ ద్రాక్షవల్లిలో ఉండాలి. So that's how it can bear much fruit. మరి అప్పుడే అది ఫలించగలుగుతూ ఉంటుంది. And Galatians 6 chapter verse 8 we see, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం, for he that soweth unto his own flesh shall of flesh reap corruption, but he that soweth into the Spirit shall of the Spirit reap eternal life. ఏలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. So where are you sowing your seed? Are you sowing yourself into the world, into the worldly passions and the worldly attitudes, or are you sowing into the kingdom of God? మరి మీరు ఎక్కడ మరి మీ యొక్క విత్తనాన్ని విత్తుతున్నారు? మరి ఆ శరీర సంబంధమైన లోకరీతి అయిన విషయాల మీదనా, లేక దేవుని రాజ్యము దైవరీతి అయిన విషయాల It మీదనా? says in the flesh there is corruption, మరి ఆ శరీరము అందు ఉన్నది మరి క్షయమైపోతుంది. and because in the world, if you want to achieve or do lot of things, you need to be corrupted, or you need to give lot of bribes here and there, and you do all the things which are against the will of God. మరి ఈ లోకంలో మనము మరి బాగా సంపాదించాలంటే మరి ఎంతగానో మరి ఈ యొక్క లంచాలు ఇవ్వవలసి వస్తుంది, మరి దేవునికి వ్యతిరేకంగా వెళ్ళవలసి వస్తుంది. And even if you sow in the banks, whatever is there, there can be thieves who can steal all the money. We have seen many people have put a lot of money in the banks, but there are rich people, namely rich people, but they are the thieves who are stealing all the money from the banks. మరి ఆ బ్యాంకులో పెట్టుకున్నా కూడా మరి దొంగలు ఎత్తుకెళ్ళిపోతారని భయం ఉంటుంది. మనం చూసినట్లయితే మరి ఎన్నోసార్లు ఎంతో మంది వాళ్ళ కష్ట ఫలాన్ని బ్యాంకులో పెట్టుకున్నప్పుడు మరి అనేకులు ఎవరైతే వారిని వారు గొప్ప వాళ్ళని చెప్పుకుంటారో వాళ్ళే మరి దొంగలుగా మరి ఆ డబ్బును దోచుకున్నారు. And that is how it is. But if you sow into the kingdom of God, that can be multiplied. If you sow a little bit contribution into the church, that can give word of God to many more unreachable places with the word of God. So that will multiply, and the gift what you get in eternal life is more greater than all these worldly things.
మరి దేవుని రాజ్యమందు విత్తిన ఎడల మరి అది ఎంతగానో అభివృద్ధి చెందుతుంది. మరి సంఘానికి మీరు ఇచ్చిన ఎడల ఆ ఆ ఆ వాటితో మరి అనేక ప్రదేశాలకు మరి తప్పిపోయిన ఆత్మలను రక్షించడానికి అది ఉపయోగపడుతుంది. మరి ముఖ్యంగా మరి ఆ నిత్య జీవం అన్నది మనకు లభిస్తూ ఉంటుంది. Galatians 5:17 says, "For the flesh lusteth against the spirit, and the spirit against the flesh. For there are these are contrary, the one to the other. That ye may not do the things that ye would." గలతీయులకు రాసిన పత్రిక 5:17 ఏం తెలియజేస్తుందంటే, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించుకొనును, ఇవి ఒకదానినొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి నిశ్చయింతురో వాటిని చేయకుందురు. Most of the time we think of enemy in our life. Whom do we blame? Who is our enemy? మరి ఎన్నోసార్లు మన జీవితంలో ఒక శత్రువుగా మనం భావిస్తూ ఉంటాము. ఎవరిని మరి శత్రువుగా అనుకుంటూ ఉంటాము? Satan. Easily blame Satan for everything. మరి ఏం జరిగినా కూడా మరి ఆ సాతాన్ మీద భారం మోపుతూ ఉంటాం. But the Bible says the flesh is the enemy of the spirit. కానీ మరి బైబిల్ ఏం తెలియజేస్తుందంటే ఆ శరీరము మరి ఆత్మకు విరోధిగా ఉన్నది అని. Because we are feeding the flesh, we are falling into sin, and we are not pleasing the God in spirit. ఎందుకంటే మనము మరి శరీరానుసారంగా ఆ ఇచ్చలకు లోనై ఉన్నప్పుడు మరి ఆత్మకు వ్యతిరేకంగా వెళ్తున్నాము. Flesh and spirit are contrary to each other, and it says, "Will not do the things that ye would." Even if you want to do good things, will not do good things. మరి ఇక్కడ శరీరము ఆత్మకు విరోధిగా ఉన్నది. మనం ఏమన్నా మంచి చేద్దాం అనుకున్నా కూడా ఆ శరీరము చేయనీయకపోతుంది. There is a lot of battle going on in our inside. మరి మన అంతరంగంలో ఒక గొప్ప యుద్ధం జరుగుతూ ఉంటుంది. It's like two dogs, black dog and white dog, fighting with each other. మరి ఒక నల్ల కుక్క ఒక తెల్ల కుక్క లోపల కొట్టుకుంటుంది. But who is that winning? Who will win the battle? మరి ఎవరు ఆ యుద్ధంలో గెలుస్తూ The ఉంటారు? one who feeds. Means if you feed the black dog, all the evil things happen in your life. మరి ఎవరికైతే మనం ఆహారం ఇస్తుంటామో వారే గెలుస్తూ ఉంటారు. ఒకవేళ మీరు నల్ల కుక్కకి ఆహారం ఇచ్చినట్లయితే అది గెలుస్తూ ఉంటుంది. That you need to see how fat your black dog or white dog is. మరి మీలో ఉన్న ఆ యొక్క నల్ల కుక్క లావుగా ఉందా తెల్ల కుక్క లావుగా ఉందా మీరు చూడాలి. And if you are filled with the spirit, if you worship the Lord early morning, if you have music and worship songs in your house, or if you start singing yourself and glorifying God, and if you come early to church and participate in the worship, glorify God, that is how you feed the white dog. మరి మీరు ఉదయాన్నే లేచి మరి దేవుని పాటలు వింటూ మరి దేవునికి మహిమకరంగా దేవుని వాక్యాన్ని చదువుతూ దేవుని ఆరాధిస్తూ మరి తొందరగా సంఘానికి వచ్చి మరి దేవుని ఆరాధనలో పాల్పంచుకున్నట్లయితే మరి మీరు ఆ తెల్ల కుక్కకు ఆహారం ఇచ్చి మరి దాన్ని పెంపొందించిన వారు అవుతూ ఉంటారు. Many times we don't have this conviction to give first priority to God and fill our hearts with His pleasant songs or happiness. Joy is not there because we are not filled with the pleasant things. మరి ఎన్నోసార్లు మనము మరి ఈ యొక్క అనుకూలమైన విషయాలు దేవునికి అనుకూలమైన విషయాలు మహిమకరమైన విషయాలకు మరి ప్రాధాన్యత ఇవ్వకుండా ఉంటాము. And even as we are saying, if you want to go further, you need to understand each other. You should be united. Amos 3:3. Let us see what it says in Amos 3:3. మరి మనము కలిసి చాలా దూరం ప్రయాణించాలంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి, ఒకే గమ్యం కలిగి ఉండాలి. ఆమోసు 3:3లో చూసినట్లయితే సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా, ఎర దొరకక సింహము అడవిలో గర్జించును. Amen. Without having understanding or understanding each other, you cannot go long. మరి ఇద్దరికి ఆ సమ్మతి లేకపోతే వాళ్ళు చాలా దూరం వెళ్ళలేరు. In the same way, in our spiritual journey, if you are not synced with Christ, synced with the Holy Spirit, you cannot have a long spiritual life. మరి అదే విధంగా మన ఆత్మీయ జీవితంలో మనము మరి యేసు క్రీస్తుతో మరి పరిశుద్ధాత్మతో ఆ యొక్క సన్నిహితమైన సంబంధం లేకపోతే మరి మనము చాలా దూరం ప్రయాణించలేము. So it's a long journey. It's not that easy.
we don't know when Christ is going to come again, but by that time, our everyday life, we need the Holy Spirit to guide us and help us and support us and each and every moment of our life. మరి ఇది ఒక సుదీర్ఘమైన ప్రయాణము. మనకు తెలియదు యేసుక్రీస్తు వారు తిరిగి ఎప్పుడు వస్తారో, కానీ అనుదినము మనము మరి పరిశుద్ధాత్మ ద్వారా మరి నడిపింపు గలవారమై మరి సిద్ధపాటు కలిగి ఉండాలి. Romans 8:5 says, "For they that are after the flesh mind the things of the flesh, but they that are after the spirit, the things of after the spirit, the things of the spirit." రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం తెలియజేస్తుంది, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు, శరీరానుసారమైన మనస్సు మరణము. So we need to see where our spirit is. Our spirit is filled with the bad things, or are we filled with the Holy Spirit that Jesus Christ has given us? మరి మనము దేని ద్వారా నింపబడి ఉన్నామో మనం గ్రహించాలి. మనము చెడ్డ విషయాల ద్వారా నింపబడి ఉన్నామా, మరి లేక యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి ఉన్నామా? And in Galatians 5:24 says, "They that are of Jesus Christ have crucified the flesh with the passions and the lusts thereof." గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనము తెలియజేస్తుంది, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను సిలువ వేసి ఉన్నారు. So we need to see, am I the child of Jesus Christ? Am I following his steps, or am I onto this world? మరి మనము మరి యేసుక్రీస్తుకి చెందిన వారమా, మనము యేసుక్రీస్తు ఏర్పరిచిన మార్గంలో నడుస్తున్నామా, లేక మరి ప్రపంచ రీతిగా నడుస్తున్నామా? Most of the people this time Sunday relaxing, lot of enjoyment, or they can get up late, or they can watch TV, or have some extra sleep. Many people think they want to do like that every Sunday or whenever they get time. మరి ప్రపంచంలో అనేకులు మరి యొక్క ఆదివారం వచ్చిందంటే మరి ఇంకా ఎక్కువ పడుకోవచ్చు, లేక విశ్రాంతి తీసుకోవచ్చు అని చాలా మంది ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటారు. But the people, the chosen by God, are the children of God, the disciples, they come early. They sit in the presence of the Lord. They want to be fed with the word of God, so that they could all be in Christ. And Christ says, we all sacrifice the desires of the world. మరి కానీ మరి యేసుక్రీస్తుకి చెందిన వారు శిష్యులు మరి దేవుని వాక్యము కొరకు తపన కలిగి వాళ్ళు వచ్చి మరి దేవుని వాక్యం వింటూ ఉంటారు. దేవుని రక్షణ కోసము వాళ్ళు ఆరాట పడుతూ ఉంటారు. మరి యేసుక్రీస్తు నందు వాళ్ళు నిలిచి ఉండాలని కోరిక కలిగి ఉంటారు. Many of the times it's a difficult thing, a challenging thing in the world. If you do an extra work, extra time, you get paid. So people look for luxuries or extra things. They do overtime, and they can miss the ministry, they can miss the church, or they can miss some fun time the church has organized. They look for some worldly desires, and they don't look for the spiritual things. మరి ప్రపంచ రీతిగా ఆలోచించినట్లయితే మరి ఎక్కువ పని చేస్తే మరి వాళ్ళకు ఓవర్ టైం లభిస్తుంది. మరి ఆ ఎక్కువ జీతం ఆశించే వాళ్ళు మరి ఇటువంటి ఓవర్ టైంలు చేస్తూ మరి పరిచర్యకు రాకుండా, లేక సంఘానికి రాకుండా, లేక సంఘం ఏర్పరిచినటువంటి కూటములకు రాకుండా అనేక విషయాలను కోల్పోతూ ఉంటారు. Ephesians 6:12 says, "For our wrestling is not against flesh and blood, but against the principalities, against the power, against the world, against the world's rulers of this darkness, against the spiritual hosts of wickedness in the heavenly places." ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 తెలియజేస్తుంది, ఏలయనగా మనము పోరాడుచున్నది శరీరాలతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. So we need to see how we are struggling, where we are standing, how we are coming across. Are we longing to be fight with the word of God, or are we unto the world? మరి మనము ఆలోచించాలి, మనము ఎక్కడ నిలుచున్నాం ఇవాళ. మరి మనము ఆతృత కలిగి దేవుని వాక్యము ద్వారా మనము తృప్తి చెందాలన్న ఆశ కలిగి ఉన్నామా, లేక లోకరీతిగా ఆలోచిస్తున్నామా? Bible says in James 4:7, "Be subject therefore unto God, but resist the devil, and he will flee from you." యాకోబు 4:7 వచనం తెలియజేస్తుంది, కాబట్టి దేవునికి
లోబడి ఉండుడి, ఆ అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. So if you resist, he'll always, he'll definitely run away from you. Who is not happy always? Devil. He's not happy because we are in the Lord, we worship the Lord. Even in sickness, we are going in praise. We are being healed. We are happy. We are grateful and thankful to God. But Satan is not happy. మరి మనం ఎదిరించినప్పుడు మరి ఈ యొక్క అపవాది పారిపోతుందని తెలియజేస్తుంది. మరి ఎవరు సంతోషంగా లేరు అంటే అపవాది, ఎందుకంటే మనము శ్రమల గుండా వెళ్తున్నా, మనము అనారోగ్యం గుండా వెళ్తున్నా కూడా మనము మరి దేవునికి ప్రార్థిస్తున్నాము, స్వస్థత నొందుతున్నాము, సంతోషంగా ఉన్నాము, కానీ అపవాది సంతోషంగా లేదు. Amen. In this world, there are a lot of rules and regulations for all of us. మరి ఈ యొక్క ప్రపంచంలో మన కోసం ఎన్నో నియమ నిబంధనలు ఉన్నవి. What are those things? Somebody can say some rules. When you are driving on the street, how do you need to go? On the left side. Okay. And also, how much speed you need to go? Not more than 40. See, what happens if you go speed? You will be fined. Other person will die. If you go on the wrong side, other person will die. If you go speed, you can injure yourself or you can injure the person who is driving the way. మరి ఎన్నో నియమ నిబంధనలు ఉంటాయి కదా. మరి బండి నడిపించేటప్పుడు ఎడం వైపుకే నడిపించాలి అని, లేక ఇంతే మరి ఆ స్పీడ్ తక్కువలో నడిపించాలి అని. ఒకవేళ వాటిని మనం పాటించకపోతే మనకు ఇబ్బంది కలుగుతుంది, లేక ఇతరులకు కూడా ఇబ్బంది కలిగించిన వాళ్ళం అవుతాం. If you drink more, what happens? Follow. You should not drink first of all. Drink water. So there are a lot of restrictions. Or God, even the medical people say you will injure your body or the body gets damaged because of your drinking or smoking or your bad habits. They say bad habits because they are not able to control themselves. They don't have any limitations. They are exceeding. So there are rules and regulations for us to follow in this world. మరి ఈ యొక్క చెడు అలవాట్లకి, మరి తాగుడికి, మరి సిగరెట్ తాగటానికి, వీటన్నిటి వల్ల మరి శరీరం పాడవుతుందని మరి యొక్క ఆసుపత్రికి చెందిన వాళ్ళు, మరి మెడికల్ ఫీల్డ్ లో వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇవన్నీ ఎందుకంటే మరి అవి నియంత్రించుకునే శక్తి వాళ్ళు కోల్పోతున్నారు. మరి అవి అలవాటుగా మారి అలవాటు నుంచి మార్చుకోలేకపోతున్నారు. So even you should not steal. Police will arrest you. If you should not fight with other people. There are rules, law is given, and there is a judiciary. Hyderabad, Telangana, either and Andhra or India or some other place, they have a local judiciary. మరి ఎన్నో నియమ నిబంధనలు ఉన్నవి, మరి వాటికి చట్టాలు ఉన్నవి, వారికి న్యాయస్థానాలు ఉన్నవి. But is there a law against love? మరి ప్రేమకు వ్యతిరేకంగా ఏమన్నా? How much you need to love? Small, little bit, 1 ml, 100 ml, or how much you need to love? మరి ఎంతగా ప్రేమించవచ్చు? మరి కొంచెము 1 ml, 100 ml, మరి ఈ మోతాదు ఏమన్నా ఉన్నదా? How much joy you cannot enjoy much. You cannot be happy. You need to be little bit happy. You should not enjoy more. Is that like that? మరి ఎంత సంతోషం చెందవచ్చు? మరి కొంచెమే చెందాలి, మరి ఎక్కువగా సంతోషించొద్దు అని ఏమైనా ఉన్నాయా? How can you be peaceful? You should not be peaceful. You should have troubles in your life. మరి ఏ విధంగా సమాధానంగా ఉంటావు? సమాధానం ఉండొద్దు, నీకు ఎప్పుడు ఇబ్బందులు ఉండాలి. Is there any law against it? మరి వాటికి వ్యతిరేకంగా ఏమైనా చట్టం ఉందా? Galatians again simply says in 22:23 that the spirit of the fruit of the spirit is love, joy, peace, long suffering, kindness, goodness, faithfulness, meekness, and self-control. And against such things there is no law. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22, 23 తెలియజేస్తుంది. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు. So do you want to have that spirit? మరి ఇటువంటి ఆత్మ మీకు కలిగి ఉండాలనుకుంటున్నారా? Without limits. మరి ఎటువంటి నియమాలు లేకుండా. You need to go to God. You need to be thirsty. You need to be hungry. You go to God in thirst, He will fill you with the streams of water.
మరి అటువంటి దప్పిక, అటువంటి ఆకలి కలిగి మరి మీరు దేవుని యొద్దకు వచ్చినప్పుడు మరి దేవుడు మరి ఆ జలములతో మరి నింపుతూ ఉంటాడు If మనల్ని. you go hungry, he will feed you with his word of God. మరి మనము ఆకలితో వెళ్ళినప్పుడు మరి దేవుని వాక్యము ద్వారా మన కడుపును నింపుతూ ఉంటారు దేవుడు. Amen. And the Bible clearly says what sort of attitude, what sort of spirit we long for. We need to see and examine ourselves each and every single day. మరి బైబిల్ తెలియజేస్తుంది ఎటువంటి ఆత్మ మనం కలిగి ఉండాలి, మరి ప్రతి దినము మరి ఎటువంటి ఆసక్తి మనం కలిగి ఉండాలి. God is not looking out for how much strength, how much power, how much gift you have, but He's looking on to the fruits in your life. మరి దేవుడు మరి నీకు ఎంత శక్తి ఉన్నది లేక ఎంత ఎంత ఉన్నది అని ఆలోచించట్లేదు, కానీ మరి ఈ యొక్క ఆత్మ ఫలము ఏమి కలిగి ఉన్నావని ఆలోచిస్తున్నాడు. Do you inculcate all the fruit of the Spirit mentioned in this verse? మరి ఇక్కడ తెలియజేయబడిన ఈ యొక్క ఆత్మ ఫలములు అన్నింటినీ మరి మీరు కలిగి ఉన్నారా? If not, you can go to God, you can ask God, He will bless you abundantly. God bless you. Amen. మరి ఒకవేళ లేనట్లయితే మరి దేవుని యొద్దకు వెళ్ళి ప్రార్థించినట్లయితే దేవుడు విస్తారముగా వీటిని మీకు అనుగ్రహిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్. Thank you so much, Banu brother. మరి ధన్యవాదములు మరి సహోదరునికి. It's a time for communion. ఇది And, ఈ ప్రభువుల్లో పాల్గొనేటువంటి సమయం yes, we అంటే have heard, the fruit of spirit, and I'm sure even we remember Jesus, how he has been to us, the love he has shown, and the humility he has shown to us, how he has gone through the suffering for us. So let's remember him even as we participate in the communion. మరి ఈ యొక్క మరి ఆత్మ ఫలము గురించి మనం నేర్చుకున్నప్పుడు మనం యేసుక్రీస్తు వారిని తలంచుకోవచ్చు. ఆయన మన పైన చూపించినటువంటి ప్రేమ, మన కోసం తను చేసినటువంటి త్యాగము, అదేవిధంగా అన్ని రకాలుగా కూడా మనల్ని రక్షించాలనేటువంటి తాపత్రయం, ఎన్నో రకాలుగా ఆయన మన గురించి తను ఇచ్చినటువంటి మన ప్రేమను చూడవచ్చు. Okay, so let's pray for communion, bread and wine, and as we take, let's remember what Christ has done for us. మరి ఈ యొక్క సమయంలో మరి ప్రభువుల్లో పాల్గొనే సమయంలో మరి మీరు మీ యొక్క హృదయాలను మరి పరిశీలించుకుని ప్రభువుల్లో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాను. Shall we pray? Father, we thank you for this day. Thank you so much, God, for helping us to be in your presence, God. Yes, God, it is so true. The world is so attractive. And so many times, even we are tempted, God, because of our weakness, God, to stay at home, or probably to be lazy, or to probably, God, to be indulged, God, in the worldly activities. But thank you so much, God, today that we could be here today, listen to your word, and understand, God, what you have done for us, God. Thank you so much, God, for your love, God, for your patience for us, God. God, even as we fall many a times, God, you're always there to love us back and to forgive us. God, as we take part in the communion, thank you so much, God, for your death, God, on the cross. God, because of your death today, God, we could be alive today, God, and we could be with you in heaven one day, God. Thank you so much. God, be with us. God, help us, forgive us for the mistakes, for the sins what we have committed throughout the last week, when as we participate in the communion, God. In Jesus' mighty name we pray. Amen.
Amen. So it's the communion. So it's the time for the contribution. మరి ఇంతటితో ప్రభు వల్ల ముగుస్తుంది. మరి ఈ సమయంలో మరి కానుకల గురించి ప్రార్థించుకుందాం. I would request all of us to give cheerfully because whatever we give is helpful for the kingdom of God. మరి మీరు ఏ యొక్క కానుక ఇచ్చినప్పటికీ కూడా మీ యొక్క హృదయపూర్వకంగా సంతోషంగా ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఇది ఎందుకంటే దేవుని యొక్క సంఘము అభివృద్ధి చెందడానికి ఇది ఉపయోగపడుతుంది. Let's pray. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నేను గత వారం అంతా కూడా మీ యొక్క సన్నిధిలో మీ యొక్క రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అదేవిధంగా మాకు కావాల్సినటువంటి అన్ని విషయాల్లో మరి అన్ని అవసరతలు మీరు తీరుస్తూ మమ్మల్ని ఎల్లప్పుడూ కూడా మీ యొక్క సన్నిధిలో కాచి కాపాడుతున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఈ యొక్క సమయంలో మరి కానుకలు పట్టుబడుతుందిగా నాయన మరి ఇచ్చేటువంటి ప్రతి మరి ఆ యొక్క హస్తాన్ని మీరు దీవించి ఆశ్రయించమని కోరుచున్నాం. ఎందుకంటే మరి ఈ రోజు మేము తెలుసుకున్నాం నాయన మరి మేము ఇచ్చేటువంటి కానుకలు మీ యొక్క సంఘ అభివృద్ధికి కూడా ఉపయోగపడుతుందని చెప్పి. సో ప్రతి ఒక్క కానుక కూడా మేము హృదయపూర్వకంగా ఇవ్వడానికి మీరు మాకు సహాయం చేయమని ఇచ్చినటువంటి కానుకలను దీవించి ఆశ్రయించమని ఈ ప్రార్థన చేసే అతి పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. While we collect contribution, we'll sing Aradhana Hum Karte Hain. Amen. So time for a few announcements and reflection. మరి ఇప్పుడు కొన్ని ప్రకటనలు ఉంటున్నాయి. So I hope we are encouraged to listen to today's word. మరి ఈ రోజు వాక్యాన్ని బట్టి మనమందరం కూడా మరి ప్రోత్సహించబడ్డామని నమ్ముతున్నాను. Last week we heard about the gifts of spirit. Okay, today we heard about fruit of spirit. మరి గత వారము మనము మరి పరిశుద్ధాత్మ యొక్క మరి బహుమతుల గురించి మనము నేర్చుకున్నాము. ఈ యొక్క రోజున మనము పరిశుద్ధాత్మ యొక్క ఫలం గురించి నేర్చుకుని I ఉన్నాం. think we should go at home and have quiz. What is the difference between gift and fruit? మరి బహుమతికిను అదే విధంగా మరి యొక్క ఫలానికి గల వ్యత్యాసం ఏంటో మరి ఇంటికి వెళ్ళి But మనం thank you so much for Brother Banu just helping us to learn the depth about the fruit of spirit. I mean, I was many times thinking it's the fruits of spirit, right? Because there are a lot of characters which we have to learn. But today, I could also realize and learn that it is a fruit of spirit. మరి మన సహోదరుడు మరి ఆ యొక్క మరి ఆత్మ ఫలము అనే విషయాన్ని గురించి చాలా లోతుగా మనకి తెలియజేయడం జరిగింది. నేర్చుకున్నది ఏంటంటే మరి ఆత్మ ఫలాలు అని అనుకున్నాయి, కానీ ఇప్పుడు నేర్చుకున్నది ఏంటంటే అది ఆత్మ ఫలాలు కాదు, ఆత్మ ఫలం అని చెప్పి. And just the way he was, helping us to learn the root, of a tree, that is what it produces. So if I'm going to sow the root of all the things of my flesh and the desires of my flesh, it is going to only, give me fruit of the flesh in this world. But if I'm going to sow the things what we have learned today,
that is the fruit of spirit. And that is when my life will be so beautiful, so loving, and my family will be so joyful, isn't it? Because I want that kind of a family. And I'm sure we all want that kind of family too. మరి ఈ రోజున మనం గనుక మన విత్తేటువంటి విత్తనాల గురించి మనం చాలా చూసి ఉన్నాం. అది గనుక లోకరీత్యా గనుక విత్తబడితే మనం కోసేటువంటి ఫలాలు ఏ విధంగా ఉంటాయి, అది మన జీవితాన్ని ఏ విధంగా నాశనం చేస్తాయో మనం చూడవచ్చు. అదే విధంగా ఈ రోజు తెచ్చుకున్నటువంటి విధంగా మనం గనుక ఆత్మ సంబంధించినటువంటి ఫలాలు ఫలించాలంటే దేవుళ్ళు గనుక మనం నాటబడితే మనం ఎంతో సంతోషంగా ఉంటాము. మన చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మందికి మనం ఎంతో మంచితనాన్ని చూపిస్తూ మన యొక్క ఫ్యామిలీ, అదేవిధంగా మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన ఫ్రెండ్స్ అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉండగలరు. Learn and just emphasize on these things is really helpful, because for me now I can connect back. Okay, if I'm going to get angry, then don't have the fruit of spirit, but I have my desire of flesh, of anger, or whatever it is. So I can connect back and remember, God has given me the spirit, so I am here as his child to produce, to cultivate that fruit. మరి దేవుడు చెప్పినట్టుగా మరి నాకు కోపం అనేది ఉండవచ్చు, కానీ ఆ కోపం వెళ్తూ ఉంటే అనేక సమస్యలు, ప్రశ్నలు మనకి వస్తూ ఉంటాయి. కానీ దేవుడు ఇచ్చినటువంటి యొక్క మరి ఆత్మ ఫలము ఒక ఆత్మ ఫలం ఏంటంటే మనం కోపంతో ఉండకూడదు, మనం శాంత గుణం కలిగి ఉండాలని చెప్పేసి అది మన జీవితంలో అలవాటు చేసుకుంటే మన జీవితానికి ఎంతో మార్పు కలుగుతుంది. Also I could learn, this is all one. It's like all connected. I cannot say I have love with my wife and not be at peace with her, and not forgiving her. So it's not possible. So it's all connected. So thank you so much, bro, just for teaching that it is a fruit of spirit which I need to keep on working and keep producing and keep cultivating, so that my life and my people around me, my family, they're all at peace, loving, happy, and joyful. మన భార్య విషయంలో నేను ప్రేమ కలిగి ఉందని చెప్పడం ఈజీ, కానీ తనతో నేను శాంతికరంగా ఉండను, తనతో ఎప్పుడు కూడా ఏ విషయంలో మనకి ఆర్గ్యుమెంట్ వస్తుంది, లేకపోతే ఎలాగా అనేక రకాలైనటువంటి విషయాలు మరి వ్యత్యాసంగా ఉంటుంది చెప్పడం అది కరెక్ట్ కాదు. అలా కాకుండా మనం అన్ని విషయాలు కూడా మనం ఇంకా ఎదిగితే మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో, అదే విధంగా దేవునితో కూడా మంచి సంబంధం మనం కలిగి ఉండవచ్చు. Also in the end I could really learn that there is no limit for this. When I can keep on loving. So there is no restrictions for these fruit of spirit. మరి చివరిగా నేను నేర్చుకున్నది ఏంటంటే మరి యొక్క ఆత్మ ఫలాలు ఏమైతే ఉన్నాయో వాటికి ఎటువంటి నిబంధన లేదు, ఎటువంటి కట్టడి లేదు. నేను ఎంతవరకైనా నేను ప్రేమించవచ్చు, ఎంతవరకైనా శాంతిగా ఉండవచ్చు. ఇవన్నీ కూడా లిమిట్ లేనటువంటివి. So let's give a big hand for teaching us in depth about the fruit of spirit. మరి ఆ యొక్క ఆత్మ ఫలం గురించి మరి మనకి లోతుగా మరి ఇచ్చినటువంటి ఈ సందేశాన్ని గురించి బ్రదర్ కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. In fact, we wanted to have some small groups and share, but I think it's already too late. So it is open, if family group leaders, they can decide for themselves if you want to just sit in your family group and share what you have learned. If not, if you are feeling it is already late, let's go home. So it's all up to you. It's open for us. మరి ఈ యొక్క విషయాల గురించి మనం నేర్చుకున్నటువంటి విషయాల గురించి చిన్న గ్రూపులుగా మనం మరి డిస్కస్ చేయొచ్చు, కానీ సమయం లేనందువలన మరి ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిశ్చయించుకోండి, ఇక్కడ కలిసి మనం ఆ యొక్క విషయంలో డిస్కస్ చేద్దాం, లేదంటే ఇంటికి వెళ్ళిన తర్వాత వాటి గురించి మనం డిస్కస్ చేద్దామని మీరే నిర్ణయించుకోండి. All right, so we'll close with few announcements. కొన్ని ప్రకటనలతో మరి ఆరాధన ముగించుకుందాం. So we have a good news. Blessy got baptized last week. So is Blessy around somewhere? మరి so there you go. You can see a black, no shirt wearing sister. So Bye. please meet her in the fellowship. Encourage her. She is a new gift which God has given to all of us. మరి మీరందరూ కూడా మరి యొక్క ఆరాధన ముగిసిన తర్వాత తను మరి దేవుని యొక్క సంఘంలోకి ఆహ్వానించండి, తనను ఎంకరేజ్ చేయండి. So also thank you for people who are visiting. Probably you have come for first time. If you are interested, there are people who can teach you, help you more to learn about God. మరి ఇక్కడికి మొదటిసారిగా మరి యొక్క ఆరాధనకు వచ్చి ఉంటే వారందరి గురించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీకు కనుక దేవుని గురించి ఇంకా తెలుసుకోవాలి అనేటువంటి ఆతృత కనుక ఉంటే మీకు బైబిల్ గురించి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. Next week we'll be meeting here, same place, same time.
మరి వచ్చే వారం కూడా మనం ఇది ఒక స్థలంలో మనం కలుసుకుంటున్నాం. What time it is? ఏ సమయంలో? 9 o'clock. 9 గంటలకి. So let's try to be early so that we all can have a great time of fellowship. మరి మీరు తొందరగా వస్తే మనం కలిసి ఒక మంచి సహవాసాన్ని కలిగి ఉండవచ్చు. Also, let's continue to pray for sick. I'm sure if you're following the WhatsApp church group, there are a lot of prayer requests. So please continue to remember them in your personal prayers. మరి ఎవరైతే అనారోగ్యంగా ఉంటున్నారో వారి గురించి మీరు ఒక ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. మీకు తెలుసు, మీకు ఆ యొక్క ఐసిసి గ్రూప్ లో వచ్చేటువంటి ఆ యొక్క ప్రార్థన విజ్ఞప్తులన్నీ చూస్తూ ఎవరికైతే అవసరం ఉందో వారి గురించి ప్రార్థించండి. Let's all rise. We'll close with the word. మనమందరం నిల్చుంటే మరి ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడా, మరి గొప్పదిగా మరి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. మరి ఈరోజు మేము మరి పరిశుద్ధాత్మ దాని యొక్క ఫలము మరి ఏమేమి గుణాలు కలిగి ఉంటది అని మేము నేర్చుకున్నాం నాయన. మరి ఆ యొక్క ఫలము మరి దాంట్లో ప్రేమ, సంతోషము, సమాధానము, మంచితనము, సాత్వికము, అదేవిధంగా దీర్ఘ శాంతము, ఆశా నిగ్రహము, దైవత్వము, ఇవన్నీ కూడా ఒకటి కలిసి మరి మా యొక్క జీవితంలో ఎంతో మార్పులు తెస్తూ ఉంటాయి నాన్న. దీనికి ఇవన్నీ కూడా కలిసినది ఒక ఫలముగా మేము చూడవచ్చు. అంతేగాని ఈ యొక్క దీంట్లో ఒక ఫలము కలిగి ఇంకొక టేస్ట్ లేనటువంటిగా ఆ విధంగా మేము ఉండకూడదు. బైబిల్ చెప్తా ఉంది, మేము మీ యొక్క సన్నిధిలో మేము ఎక్కువగా సమయం గడుపుతామో ఈ యొక్క ఫలాన్ని మేము మరి మా యొక్క జీవితాన్ని చూడవచ్చు. అనేక మంది మా యొక్క జీవితంలో ఈ యొక్క ఫలము కలిగి ఉన్నామని చెప్పి వాళ్ళు కూడా గ్రహించగలరు నాన్న. మీరు చెప్పినట్టుగా మీరు ద్రాక్షవల్లి, మేము తీగలమై ఉన్నాము. మీ ముందు నిలిచుంటేనే కానీ మేము ఫలించమని చెప్పి బైబిల్ చెప్తా ఉంది నాయన. కాబట్టి నేను మా యొక్క సొంత శక్తిని, మా యొక్క సొంత బలాన్ని, మా యొక్క సొంత జ్ఞానాన్ని ఉపయోగించి మంచి పనులు చేయాలని కూడా ప్రతి విషయంలో కూడా మీపైన ఆధారపడుతూ మీ యొక్క బలాన్ని, మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని తీసుకొని ఈ యొక్క అత్యుత్తమైన ఈ యొక్క ఫలాన్ని మేము ఫలించడానికి, ఈ ఫలం కలిగినటువంటి అన్ని గోట్లు మేము కలిగి జీవించడానికి, మరి అన్ని విషయాల్లో కూడా మీలో ఎదగడానికి మాకు సహాయం చేయమని కోరుతున్నాం. మరి అదేవిధంగా మరి ఎవరైతే ఆ యొక్క మరి అనారోగ్యంతో ఉంటున్నారో వాళ్ళని ముట్టండి, స్వస్థపరచండి. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, మరి మేము వినయాన్ని మర్చిపోకుండా మరి మా యొక్క హృదయాల భద్రపరుచుకుని ఏ విషయాల్లో మేము మారాలో ఆ విషయాలన్నింటినీ కూడా ఎల్లప్పుడూ మరి మీ యొక్క సహాయంతో మార్చుకొని మేము ముందుకు సాగడానికి సహాయం చేస్తారని నమ్ముతూ, మరి వచ్చే వారం అంతటి కూడా మీ యొక్క సన్నిధిలో మమ్మల్ని కాచి కాపాడమని ఈ ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. Thank you. Meeting is over. Let's have a good time of fellowship. ఇంతటితో ఆరాధన ముగుస్తుంది. మా అందరూ మంచి సహవాసం కలిగి ఉండాలని కోరుచున్నాను. ఆమేన్.